హాయ్! హలో! నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భాను వ్లాగ్స్. సో, నేనైతే ఈరోజు కిడ్స్‌కి బాగా యూజ్ అయ్యే రీయూజబుల్ డైపర్స్‌నైతే చూపిస్తున్నానండి. అండ్ ఇవి వచ్చేసి మనకి వన్ టైమ్ పర్చేస్ చేసుకుంటే చాలు. ఎన్ని మంత్స్ అయినా మనం దీన్ని యూజ్ చేసుకుంటూ ఉండొచ్చనమాట. సో, వెరీ యూజ్‌ఫుల్ ప్రోడక్ట్ అండి ఇది కూడా. అండ్ ఈ వీడియోని మీరెక్కడ స్కిప్ చేయకుండా చూసినట్లయితే నేను దీన్ని ఎలా యూజ్ చేయాలి? ఎంత కాస్ట్ పడుతుంది? ఎన్ని క్వాంటిటీ వస్తుంది? అది మొత్తం కూడా నేను ఫుల్ డీటెయిల్స్ అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తానండి ఈ వీడియోలో. అండ్ మనం నార్మల్‌గా డిస్పోజబుల్ డైపర్స్‌నైతే యూజ్ చేస్తూ ఉంటాం కదా! అవి అంతా మంచిది కూడా కాదండి. పిల్లలకైతే ర్యాషెస్ కూడా వస్తూ ఉంటాయన్నమాట. అండ్ ఈకో ఫ్రెండ్లీ కూడా కాదు. సో, ఇవి వచ్చేసి ఏంటి అంటే మనం రీయూజ్ చేసుకుంటూ ఉండొచ్చు. అంటే ఒక్కసారి వాళ్ళు యూరిన్ పాస్ చేసిన తర్వాత కానీ, పాటీ పాస్ చేసిన తర్వాత కానీ మనమైతే దాన్ని వాష్ చేసుకొని మళ్ళీ రీయూజ్ అయితే చేసుకుంటూ ఉండొచ్చనమాట. అండ్ ఇందులో ఎలాంటి లీకేజ్ అయితే ఉండదండి. ఎలాంటి ర్యాషెస్ కూడా పిల్లలకైతే రాకుండా ఉంటుంది. మంచి స్కిన్ ఫ్రెండ్లీ అండ్ ఈకో ఫ్రెండ్లీ కూడా ఇదైతే ఉంటుంది. సో, ఇవైతే నేను చాలా మంత్స్ నుంచయితే యూజ్ చేస్తున్నానండి. సో, నాకైతే బాగా యూజ్‌ఫుల్ ప్రోడక్ట్ అనిపిచ్చింది. సో, మీకెందుకు చూపించకూడదని నేనైతే ఈ వీడియోని చేసి చూపిస్తున్నాననమాట. సో, ఇప్పుడు నేనిక్కడ ఒకటైతే తీసుకున్నానండి. నేను తీసుకున్న ప్రోడక్ట్ వచ్చేసి ప్యాక్ ఆఫ్ 4 అయితే వచ్చింది. సో, నేనిక్కడ ఒకటి తీసుకొని ఎలా యూజ్ చేయాలి అనైతే చూపిస్తున్నాను. ఆల్రెడీ మీరు యూజ్ చేసి ఉంటే నో ప్రాబ్లమ్ అండి. కానీ కొత్తగా చూసే వాళ్ళకైతే నేనిది క్లియర్‌గా మెన్షన్ చేసి చూపిస్తున్నాననమాట. సో, ఇక్కడ సైడ్‌కి నాకు ప్యాడ్స్ అయితే ఇవ్వడం జరిగిందండి. ఇక్కడ మనకి ఏదైతే ఉంటుందో దాంతో పాటు ప్యాడ్స్ అయితే ఇస్తారనమాట. సో, అది ఒకటి తీసుకొని నేను ఇక్కడ మనకి ఒక సైడ్ ఎలాస్టిక్‌తో ఓపెన్ అయితే ఇచ్చుంటారు. ఒక సైడ్ స్టిచ్చింగ్ అయితే ఉంటుందండి. సో, అది ఓపెన్ చేసిన దాంట్లోకి నేను ప్యాడ్‌నైతే ఇన్సర్ట్ చేసేసానండి. సో, మనకి ఇక్కడ ఒక సైడ్‌కి అటు ఇటు 2 బటన్స్ అయితే ఇచ్చుంటారనమాట. సో, ఆ ఇన్సర్ట్ చేసింది ఏంటి అనంటే మనం బేబీ వీపు కిందకి వెళ్ళిపోవాలి. బేబీని ఇలా పడుకోబెట్టినప్పుడు అదైతే మనం వీపు కిందకి పెట్టేస్తామనమాట. సో, ఇక్కడ బేబీని పడుకోబెడితే కిందకైతే వెళ్ళిపోతుంది. సో, మనం అది లోపల ఇన్సర్ట్ చేసిన తర్వాత మంచిగా ఒకసారి సెట్ చేసుకోవాలండి. అంటే ముడతలేమీ లేకుండా దాన్ని నీట్‌గా సెట్ చేసుకోవాలి. సో, బేబీని ఇట్లా పడుకోబెట్టిన తర్వాత అటొక కాలు, ఇటొక కాలు వేసేసి బేబీ ముందు నుంచి దాన్ని మనం ఇట్లా పైకనేసి బటన్స్ అయితే పెట్టేసుకోవాలండి. సో, సేమ్ లైక్ వాళ్ళు ఇన్నర్ ఎలా అయితే వేసుకుంటారో అలాగే ఇదైతే వచ్చేస్తుందండి. సైడ్‌కి అయితే మనకి ఓపెన్ అయితే ఉంటుందనమాట చిన్నగా. ఎలాస్టిక్ కూడా ఉంటుంది. సో, ఇక్కడ మధ్యలో బేబీ ఉన్నట్టు అటు ఇటు సైడ్‌కి ఇక్కడ కాళ్ళైతే వచ్చేస్తాయి. సో, ఇది ఫ్రంట్ సైడ్, అది బ్యాక్ సైడ్ వెళ్ళిపోతుందనమాట. ఓపెన్ ఏదైతే మనం ఇన్సర్ట్ చేసామో అదైతే బ్యాక్ సైడ్ అయితే వెళ్ళిపోతుంది. అండ్ ఇక్కడ లెగ్స్‌కి కూడా మనకి ఎలాస్టిక్ రావడం వల్ల పిల్లలకి టైట్‌గా అయితే ఏముండదండి. కొంచెం సైజ్ చిన్నగా అయినా కూడా ఎలాస్టిక్ అనేది మనకి సాగుతుంది కాబట్టి అదైతే ఏం టైట్‌గా కూడా అవ్వదనమాట. అండ్ ఇది ఎలాంటి లీకేజ్ కూడా ఉండదండి. పిల్లలు ఇందులో యూరిన్ పాస్ చేసుకోవచ్చు. పాటీ కూడా పాస్ చేసినా కూడా అదైతే ఎలాంటి లీకేజ్ అయితే అవ్వదండి. నేను చాలా మంత్స్ నుంచి అయితే పిల్లలకి యూజ్ చేస్తూ ఉన్నాను. నాకైతే చాలా బాగా నచ్చింది. 100% రికమెండెడ్ అండి ఇది. అండ్ మళ్ళీ మనం రిమూవ్ చేసేటప్పుడు బటన్స్ అయితే తీసేసి ఇది ప్యాడ్ అయితే రిమూవ్ చేసేసుకోవచ్చనమాట. సో, అది తడిగా అయిపోతుందండి. వాళ్ళు యూరిన్ పాస్ చేసినా, పాటీ పాస్ చేసినా కూడా తడిగా అయితే అయిపోతుంది. సో, వెంటనే ఎక్కువసేపు అంటే మనం మినిమమ్ 2 అవర్స్ అయితే ఇది పెట్టుకోవచ్చండి. వాళ్ళకి ఎక్కువ తడి అయ్యేదాన్ని బట్టి అంటే కొంతమంది పిల్లలు కంటిన్యూయస్‌గా యూరిన్ పాస్ చేస్తూ ఉంటారు. సో, అలాంటి వాళ్ళకి 1 అవర్‌కి ఒకసారి చేంజ్ చేసుకున్నా సరిపోతుందనమాట. యూజ్ చేయడం కూడా చాలా ఈజీ అండి. అండ్ కాస్ట్ కూడా మనకి ఇది చాలా తక్కువ కాస్ట్‌లోనే అయితే వచ్చింది. దీని లింక్ అయితే నేను డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. అండ్ ఇంకొకటి ఇదేంటి అనంటే మనము బేబీ యాప్రాన్స్ అనమాట. బేబీకి ఫుడ్ ఫీడ్ చేస్తున్నప్పుడు డ్రెస్ మీద పడి అట్లా వాళ్ళ డ్రెస్ పాడవకుండా ఇవైతే నేను బిబ్స్ అంటారండి ఇవి చిన్నపిల్లలకి. సో, చిన్నగా యాప్రాన్ టైప్ కూడా ఉంటుందనమాట. ఇదైతే నెక్‌కి పెట్టేసుకొని మనం ఫుడ్ అయితే ఫీడ్ చేయొచ్చు. ఈ లింక్ కావాలి అంటే కూడా నేను డిస్క్రిప్షన్‌లో మెన్షన్ చేస్తానండి. ఒకసారి అక్కడ చెక్‌ఔట్ అయితే చేయండి. ట్రావెలింగ్ పర్పస్ అయితే ఇవి చాలా బాగా యూజ్ అవుతాయండి. అండ్ మనకి డిస్పోజబుల్ డైపర్స్ కంటే క్లాత్ డైపర్సే 100% ఈకో ఫ్రెండ్లీ అని చెప్పేసి కూడా మనకైతే ఇక్కడ చూడడం జరుగుతుంది. సో, 100% సేఫ్ అయిన ఈ క్లాత్ డైపర్స్‌నే యూజ్ చేయండి. ఎలాంటి ర్యాషెస్ అవి లేకుండా వాళ్ళు హ్యాపీగా ఉంటారు. సో, ఈ 2 ప్రోడక్ట్ లింక్స్ అయితే నేను డిస్క్రిప్షన్‌లో మెన్షన్ చేస్తానండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గ్రేట్ డే. ఈ లింక్స్ వచ్చేసి డిస్క్రిప్షన్‌లో ఉంటాయి. మర్చిపోకుండా చెక్‌ఔట్ చేయండి. ఆ లింక్ త్రూ మీరైతే పర్చేస్ చేసుకోండి.